ఇలాగే సుంతి విషయానికి వస్తే, సుంతి విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉంటాయి. అది ఇతర ధర్మాల్లో వారికైనా కావచ్చు, మన ముస్లిం సోదరులకైనా కావచ్చు. కేవలం సుంతి అన్నది ఇస్లాం ధర్మంలోనేనా? సుంతికి ఈ ముస్లింకి సంబంధం ఏంటి? ఖత్నా చేయించుకోకపోతే, సుంతి చేయించుకోకపోతే ఒక ముస్లిం కాదా, ముస్లిం అవ్వడా, లేకపోతే సుంతి చేయించుకొనే కల్మా చదివాలా అన్న విషయాల్లో చాలామందికి మిస్అండర్స్టాండింగ్స్ చాలా కనబడతాయి. ఇందులో సుంతి అన్నది ఎలాగైతే పూర్వీకుల నుంచి వస్తుంది. పూర్వీకుల నుంచి ఎందుకు వస్తుంది అంటే, ఆదాం, మన మొట్టమొదటి మనిషి ఎవరు ఈ ఇహలోకంలో అంటే ఆదాం హవానే అంటారు. వారి సంతతి నుంచే అందరూ. ఇప్పుడు దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే ఆదాం హవా ఏ ధర్మం ఏ మతం అది తర్వాత మాట్లాడుకుందాం. మనిషి జాతిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆదాం మరియు హవా. వీరి ఇద్దరికి పుట్టిన సంతతే ప్రతి మనిషి. ఇలాగా వారు పుట్టినప్పుడు ఏదైతే తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత తల్లి ప్రేగు మాలో కలిసి ఉండదు, అది ఎలా కట్ చేస్తారో అలాగే బాడీలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ అంటే అప్పుడే యూరిన్ పోసేటప్పుడు ఆ ఎక్స్ట్రా చర్మం అన్నది ఉండి అందులో ఏమైనా బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఏ ఎక్స్ట్రా ఉంటాయి కట్ చేసేసేవారు. ఎలాగైతే తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ప్రేగు, తర్వాత ఇలాగే ఎక్స్ట్రా చర్మాలు, మా పసికందు మీద శిశువు మీద ఉన్న ఒక లేర్ ఉండిద్ది అనమాట. ఆ చర్మాన్ని మొత్తాన్ని తీసేస్తారు. తీసేసినప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా అని అప్పటి నుంచి తీసుకుంటూ వచ్చేవారు. అలాగే వస్తున్నది ఇది. ఒక హ్యూమన్ ఎలా ఉండాలి, ఏమేం నష్టమో అప్పుడే మానవులకి తండ్రి అయిన ఆదాం గారికి జ్ఞానం ఉంది కాబట్టి అప్పటి నుంచి వస్తున్నారు. అదే ప్రతి జాతి వారు కొంతమంది చేసుకుంటూ వచ్చారు. వస్తూ ఎలాగైతే ధర్మ విషయాల్లో విభేదాలు వచ్చి ఈ ఆరాధన విషయాలు మారిపోయాయో అలాగే చాలా విషయాలు మారిపోయాయి. ఇందులో ఇస్లాంలో దానిని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇస్లాం ధర్మంలో ప్రతి ముస్లింకి విశ్వాసికి సగ విశ్వాసం పరిశుభ్రత. ఈ పరిశుభ్రత పైనుంచి లోపల నుంచి అంటే ఎలాగైతే నేను ఇందాక చెప్పుకుంటూ వచ్చానో, మేము ముస్లిం సమాజంలో ప్రతి ముస్లిం యూరిన్ పోసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుంటాడు. ఎందుకు? ప్రతి మనిషికి స్పమ్ అన్నది యూరిన్ మూత్రంలో నుంచే రిలీజ్ అవుతూ ఉండిద్ది. అది ఎక్కువ చర్మం బయటకి ఉంటే ఆ స్పమ్ అన్నది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చి మలినాలు ఏర్పడి అది పరిశుభ్రంగా ఉండదు, వాష్ చేసుకున్నా క్లీన్ అవ్వదు అని చెప్పి తీసేస్తారనమాట. ఆ ఎక్స్ట్రా చర్మాన్ని తీసేసి కూడా వాష్ చేసుకుంటారు. యూరిన్ ఎన్నిసార్లు పోసుకున్నాడో అన్నిసార్లు. అలాగే నిలబడి పోస్తే కూడా అవ్వదని చెప్పి ఇస్లాం ధర్మంలో కూర్చొని పోయడానికి ఎక్కువ ప్రాధాన్యత, మరియు అది కూడా ఒక ఆరాధనలో సుమారైందనమాట. కూర్చొని పోస్తే ఆ యూరిన్ సంచిలో ఉంచి ప్రెస్ అయ్యి మొత్తం యూరిన్ క్లీన్గా అయ్యి ఎక్కడ బ్లాక్ అవ్వకుండా ఏ సమస్య ఉండకుండా ఉండిద్దని దాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యతకి సున్నత్ అని చెప్పి ప్రవర్త గారి సున్నత్ అంటే మా అంబియాల సున్నత్, మా పూర్వీకుల సున్నత్. ఈ అంబియా సిల్సిలా చూసుకుంటే మొట్టమొదటి అంబియా ఎవరు అంటే ఆదం. అంటే ఈ మా ముహమ్మద్ ప్రవర్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రవర్త. ఈ ప్రవర్తలకే సర్దార్ కాబట్టి, అమీర్ కాబట్టి ఈయనకి తెలుసు ఆ సున్నత్ని. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సున్నత్ని కొన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో అలాగే ఆదం అలైహిస్సలాం సంతతి నుంచి ఉన్న ఈ సున్నత్ని కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది అనుకుంటారు ఇస్లాం ధర్మమే కాదు. ఇది ఒక అపోహే. ప్రతి జాతిలోనూ ప్రతి వర్గంలోనూ నేను ఒక ప్రవర్తను నియమించాను. ఇలాగా 1,24 కొన్ని సంఖ్యల్లో ఉన్నాయి. ఇలా ప్రతి జాతిలోనూ ప్రతి భాషలోనూ ఒక ప్రవర్తన ఈ సృష్టిలో నా సందేశాన్ని మానవులకు అందరికీ చేరేలా నేను ప్రతి భాషలోనూ అవతరింపజేశాను అంటున్నాడు. ఈ మానవులందరూ ఇలాగే ఆలోచిస్తే ప్రతి భాషలో అన్నప్పుడు ఎవరు ప్రవర్త, ఏ జాతిలో ఉన్నారు ప్రవర్త, అందరూ ప్రవర్తలే అయితే చివరి ప్రవర్త ఎవరు, ఆ ప్రవర్తను విశ్వసిస్తే ఈ ప్రవర్తలందరినీ విశ్వసించినట్టే కదా అని అనుకుంటే ధర్మం అన్నది మానవానికి మొత్తానికి ఒకటే. ప్రతి ధర్మం ఏ ధర్మమైనా మనిషి కోసమే. మనిషి ఎలా జీవించాలి, మనిషికి ఏం చేస్తే లాభం, ఏం చేస్తే నష్టం, ఏం చేస్తే ఇహలోకం దొరికిద్ది, ఏం చేస్తే ఇహలోకపు తర్వాత ఉన్న మరణాంతర జీవితం ఎలా ఉండిద్ది అన్నీ అర్థమవుతాయి. ఇలాగా అప్డేట్ వర్షన్లే అనుకోవాలి.
అప్పుడు ఆ భాష ఉన్నప్పుడు ఆ భాషలో దైవవాణులు అవతరింపబడ్డాయి. ఇప్పుడు ఈ భాషలో అవతరింపబడ్డాయి. సరే ఇంకను ఇప్పటి నుంచి ఏ భాషలోనూ వాణులు లేవని చిట్ట చివరి ప్రవర్త మీద అవతరింపబడిన ఖురాన్లో కనపడుతుంది అన్నప్పుడు ఈ భాషని నేర్చుకుందాం, లేకపోతే వాటి అర్థాలను వేరే భాషలు మాకేదైతే భాషలు వస్తున్నాయో ఆ భాషల్లోనే దాని అర్థాన్ని తెలుసుకుందాం. తెలుసుకొని అది ప్రతి మానవాళికి సంబంధించినదా లేదా వేరే ధర్మానికి సంబంధించినదా అని ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి అసలు ధర్మం ఏంటో అధర్మం ఏంటో మంచి ఏంటో చెడేంటో ఈ మనిషి ఏంటో మనిషికి మానవత్వానికి ఇవ్వాల్సిన విలువలేంటో ప్రతి వ్యక్తికి అర్థమవుతాయి. అప్పుడు ప్రతి మనిషికి అర్థమైపోయింది ధర్మం ఏది, మనిషి ఎవరు, మనిషి మానవ హక్కులేంటి, ఆ సృష్టికర్త హక్కులేంటి అన్నది ప్రతి మనిషికి చాలా క్లుప్తంగా చాలా వివరణతో అర్థమైపోతాయి అన్నమాట. అప్పుడు ఎవరో చెప్పిన మాటలకి మేము అపార్థం చేసుకొని సాటి మనిషిని ఒక మనిషిలా చూడకుండా ద్వేషపూరితమైన దృష్టితో మరియు అహంకార బుద్ధితో చూడడం జరుగుతుంది. ఇలాంటి విషయాలకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇలాగే ఇంకో విషయానికి వస్తే దాదాపు ధర్మం పేరు చెప్పుకొని ప్రతి వ్యక్తులు ఏ వ్యక్తి అయినా ధర్మం పేరు చెప్పుకొని పోరాటాలు ఆరాటాలు గొడవలు వారిని వీరిని హేళన చేస్తూ ఏదో చెప్పుకుంటూ తిరగడమే తప్ప నా ధర్మంలో ఉన్న మంచిని పంచుదామనే ఏ వ్యక్తికి లేదు. ఇప్పుడు ధర్మం పేరులతో కొట్లాడుకోవడం కంటే ఆ ధర్మం పేరుతో ఏదో మంచి చేసి మీ ధర్మం ఇంతే మంచి చెప్తుందా, నా ధర్మం ఇంత మంచి చెప్తుంది, మీ ధర్మం ఇదే చేయమని చెప్తుందా, నా ధర్మం దీనికంటే ఎక్కువ చేయమని చెప్తుంది అని మంచుల మీద ప్రతి ధర్మంలోనూ మంచి చెడు ఉన్నప్పుడు ఆ మంచిని ప్రస్తావించుకుంటూ ఆ మంచిని చేసుకుంటూ నా ధర్మం మంచి ఇంత చేస్తుంటే నా ధర్మం ఇంత చేస్తుంది అని మంచి మీద కాంపిటీషన్స్ పెట్టుకొని మంచి మీద డిబేట్లు పెట్టుకుంటే చెడు కాకుండా మంచి ఎక్కువ వ్యాప్తి ఇచ్చిద్ది, మేలు జరిగిద్ది. ఈ ధర్మాలలో ఉన్న మేలుని ప్రకటించుకోండి, మేలుని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నా ధర్మం ఇంత మేలు చెప్తుంది, నా ధర్మం ఈ మేలు చెప్తుంది అని డిబేట్లు చేసుకుంటే ప్రజలకు చాలా లాభం కూడా జరిగిద్ది. ప్రతి మనిషికి మేలే జరిగిద్ది. ప్రతి మనిషి మేలే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది కూర్చున్న చోటే దొరికిద్ది. ప్రతి మనిషిలో మేము ఒక మనిషి కాబట్టి మాకు కూడా మేలు జరిగిద్ది. ఇన్షాల్లా దీన్ని అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తికి ఎవరు వచ్చి నష్టం చేయడం మోసం చేయడం ధర్మం పేరుతో కానీ జాతి పేరుతో కానీ సహాయం పేరుతో కానీ ఇలా మీకు ఏదో చేస్తామని చెప్పి మోసం చేయడం అన్నది జరగదు, మోసపోము కూడా. ఎందుకంటే నువ్వు మేలు కోరుకొని మేలు చేస్తా ఉంటే నీకు మేలే జరిగిద్ది కానీ చెడు ఎన్నడికి జరగదు.